రేయ్ లేరా కలలు కంటున్నావేంటి? అవునరా, కళ్ళలో కూడా నువ్వే కనిపించావు. ఏడ్చోలే, ట్రైన్ వచ్చింది, నడు. మరి టైం వేస్ట్ చేస్తావా? నడు. లాడ్జ్ కావాలండి. రేయ్ ఎన్ని పనులు చేస్తావరా? లాడ్జ్ లో నాకు అసిస్టెంట్వి, బయట ఏమో డాక్టర్వి. 2 చేతులు డబ్బులు సంపాదిస్తున్నావు, ఇంకెందుకు రా ఈ పనులని? ఇది కూడా ఒక ఎక్స్ట్రా ఇన్కమే కదరా. ఇంకా డాక్టర్ ఉద్యోగం అంటావా? మా ఫ్యామిలీలో అందరికీ ఉన్నదే. మార్నింగ్ 7 to 10 కదరా ఈ పని. ఒరే టైం మిగిలితేనరా నేను నీకు అసిస్టెంట్ ని. నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఎవడో దిక్కుమాలేదో మన లాడ్జ్ కొత్త మేనేజర్ కింద వస్తున్నాడంట. సరే సరే, నువ్వు ఆ సైడ్ వెళ్ళి నేను ఈ సైడ్ వెళ్తాను. ఎలాగైనా సరే పార్టీ పట్టాను. ఓకే, లాడ్జ్ కావాలండి. లాడ్జ్ సార్, లాడ్జ్ కావాలా సార్? పెద్ద లాడ్జా? చాలా పెద్దది. డీలక్స్ రూమ్స్, నాన్ డీలక్స్ రూమ్స్, 24 hours వాటర్ ఫెసిలిటీ, 24 hours టెలిఫోన్ ఫెసిలిటీ, టీవీ ఫెసిలిటీ కూడా ఉంది సార్. 3 star హోటలా? బోల్డ్ అని స్టార్స్ కనపడతాయి, కిటికీ తెరిస్తే చాలు. అవును, మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటారు సార్? సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఛాన్స్ దొరికే వరకు ఇక్కడ అక్కడ కచేరీలు చేసి బోరెడంత డబ్బు సంపాదించి హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఆహా, మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఎవరో సార్, వెళ్దాం రండి సార్. సార్, నేనుండగా లగేజ్ మీరు మోయటం ఏంటి సార్? నేను మొయ్యగా మిగిలింది ఏమన్నా ఉంటే అప్పుడు మీరు మోద్దరు గాని. వెరీ గుడ్. సార్, చేతులు ఖాళీ లేవు, అవి మీరు అట్టుకొచ్చండి. రండి సార్. నువ్వా రిసెప్షనిస్ట్? అవును సార్. మీరు ఎన్ని రోజులు ఉంటారండి? 2 days. డీలక్సా నాన్ డీలక్సా? డీలక్స్ అయితే 2050 రూపీస్ అడ్వాన్స్ ఇవ్వండి. ముందు రూమ్ చూద్దామా? అడ్వాన్స్ ఫస్ట్, రూమ్ నెక్స్ట్. అదేం లెక్క? 2050. 2000 రూపీస్ 10 days అడ్వాన్స్, 50 రూపీస్. నేను మీ లగేజ్ మోసుకొచ్చాను కదండి, వాటర్ చార్జెస్. మీ పేరు సార్? రాఘవ, విజయవాడ. పార్టీ అంటే ఇలా ఉండాలి. రండి. అదా ఈ లాడ్జ్ లో రూములన్నింటిలోనూ ఇదే లక్కీ రూమ్ సార్. అబ్బా అబ్బా, మినరల్ వాటర్ వేస్ట్ చేయొద్దు. బెడ్ ఇదేంటో చూస్తాను. డీలక్స్ రూమ్ అంటే ఇదా? ఇప్పుడు గాలి వస్తుందా? వస్తుంది. అయితే ఇదే డీలక్స్ రూమ్. మరి నాన్ డీలక్స్? దాని కిటికీలే ఉండవు. దట్ ఈస్ బాత్రూమ్. ట్వంటీ 24 hours వాటర్ ఫెసిలిటీ అన్నావు ఏంటే? ఇది లోపల వాటర్ రావటం లేదు. వాటర్ సర్వీస్, వాటర్ సర్వీస్ వచ్చేస్తుంది. వానొచ్చిందంటే వరదొస్తుంది, వరదొచ్చిందంటే వాటర్ వస్తుంది. ఎస్పీబీ ఉత్తినారాయణ అని గొప్ప సింగర్లే, చిరంజీవి గారి ఫ్యాన్ కూడా. క్యాష్ ఇస్తారా, సైన్ చేస్తారా? ఎందుకు? వాటర్ సర్వీస్ 25 రూపీస్. పెన్. ఏరి సింప్లిసిటీ. థ్యాంక్ యూ. నాకు ఈ లాడ్జి నచ్చలేదు, నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను. ఆవేశపడకన్నా, ఇలా రా అన్నా. ఒక్కసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువన్నా. మీరు మీతో తీసుకొచ్చిన సామాన్ అది కాదన్నా, 3వ నెంబర్ రూల్ చూడన్నా. ఏ కారణం వలన కానీ అడ్వాన్స్ సొమ్ము తిరిగి ఇవ్వబడదు. నీ అడ్వాన్స్ నీకు వద్దనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చన్నా. ఏంటయ్యా చావగొడుతున్నావు? ఉంటానయ్యా, ఇక్కడే ఉంటాను. రూము కప్పు కొడుతోందయ్యా, కొంచెం స్ప్రే కొట్టండి అయ్యా బాబు. రూమ్ స్ప్రే ఇప్పుడే చేస్తా. రూమ్ స్ప్రే.
రూమ్ స్ప్రే వచ్చేస్తుంది. రగులుతోంది మొగలి పొద వెలుగుతోంది బతికదా. ఇప్పుడు సువాసన వస్తుందా? వస్తుంది. అయితే ఇదే రూమ్ స్ప్రే. అడ్జస్ట్ చేసుకుంటా. దోమలు కూడా చచ్చిపోతాయి. మొగలి పొద వెలుగుతోంది తాజ్ హోటల్కి వెళ్ళాలి, వస్తావా? 30 రూపాయలు అవుతుందండి. 20 రూపాయలు ఇస్తాను. కుదరదండి. దా. ఓరా, అన్నా అన్నా అన్నా, అన్నా ఎక్కడికన్నా బయలుదేరారు? సైట్ సీయింకా? ఆకలిస్తుంది. భోజనం చేయడానికి మంచి స్టార్ హోటల్ కి బయలుదేరాను. ఆ? ఏంటన్నా మీరు మన లాడ్జ్లో ఉంటూ మీరే బయటికి భోజనం చేసి వస్తారా? మాతో చెప్తే మేము తెచ్చి పెడతాం కదా. మీకు సేవ చేయడానికే కదన్నా మేము ఉన్నదే. మీరింత కంపల్ చేస్తున్నారు కాబట్టి ఆ. మీరే తీసుకురండి. చెప్పండి అన్న, ఏం తీసుకురమ్మంటారు? ఒక చికెన్ నూడిల్స్, నోట్ చేసుకో. నెక్స్ట్. ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, నెక్స్ట్. ఒక చికెన్ మంచూరియా, నెక్స్ట్. ఒక ఫిష్ ఫ్రై. కొంచెం లైట్ గా ఎగ్గ మసాలా ఏమన్నా? కొంచెం హెవీ అవుతుందేమో. ఒక్క 500 ఉంటే ఇయ్యన్నా. ఇందా. ఇంకొక 200 ఉంటే ఇయ్యన్నా. సేఫ్టీకే. మేము వెళ్ళి తెచ్చేస్తామన్నా. అలాగే. ఒరేయ్, రోడ్డు సైడ్ కాంతమ్మ హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక వడ, 2 పూరీలు అట్టుకొచ్చి. కానీ ఆ మనిషి 5 స్టార్ హోటల్లో తెమ్మన్నారే. ఇది నీకు. కాంత హోటల్లోనే తీసుకొస్తా. ఏంటయ్యా, నీకు నేను ఏం చెప్పాను? నువ్వేం తీసుకొచ్చావు? ఇవన్నీ తినటానికి నేనేమైనా వెర్రి పగలు ఉంది అనుకున్నావా? ఏంటన్నా, ఏమైంది? 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఐటమ్స్ తీసుకురమ్మంటే అనాకాని కొట్టుకెళ్ళి ఇడ్లీ వడ పూరి తీసుకొస్తాడా? లేదన్నా, నువ్వు అడిగిన అన్ని ఐటమ్స్ తాజ్ హోటల్లో అడిగాడంట. కానీ టైం అయిపోయింది కదా, అందుకే దొరకలేదంట. అవును కదరా? అవును. ఆ మొక్క నోరు తెరిచి చెప్పొచ్చు కదా, నోట్లో బెల్లం కట్టుకున్నావా ఏంటి? ఊరికే. ఓకే. కస్టమర్ అడిగిన ఐటమ్స్ లేకపోతే తిరిగి వచ్చేయచ్చు కదా. ఎందుకు అనవసరంగా ట్యాక్సీ కట్టించుకుని క్వాలిటీ 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఎక్స్ట్రా 300 రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ తీసుకొచ్చావు? నిన్ను నీ పని తర్వాత చెప్తాను. అన్నా, ఆ ఎక్స్ట్రా 300 ఇస్తే. అవును, బిల్ ఎక్కడ? బిల్లు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. బిల్ అంటే ఇచ్చారా? ఇవ్వడే. ఆ క్వాలిటీ 5 స్టార్ హోటల్కి బిల్ ఇచ్చే అలవాటు లేదే. ఆడివ్వకపోయినా సరే నువ్వు అడిగి తీసుకోవాలి. మా అన్నగారు చాలా జెంట్లమన్ను పెద్ద మనిషి కాబట్టి మన గురించి తప్పుగా అనుకోలేదు. అదే ఓ బేవర్ అయ్యుంటే మనం కమిషన్ కొట్టేసి ఉంటాం అనుకుంటాడు కదా. కదన్నా? కస్టమర్స్ తో నిజాయితీగా నడుచుకోవాలరా. వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం బిల్ ఇచ్చి దాంతో పాటు చిల్లర కూడా ఇవ్వాలరా. అది మర్యాద అంటే. సార్ డీసెంట్ పర్సన్ కాబట్టి మన బిల్లు అడగలేదు. అదే ఏ దిక్కుమాల అదవాయిండుంటే మన అనుమానించి బిల్లు అడిగేవాడు కదా. బిల్లు కావాలా అన్నా? అన్నా, ఆ ఎక్స్ట్రా 300 రూపాయలు. వస్తానన్నా. టేస్ట్ చూడన్నా, నచ్చితే డైలీ ఇదే హోటల్ నుంచి ఇదే ఐటెం 3 పూట్ల తెప్పిద్దాం. ఓకే బాయ్.